రాష్ట్రంలో రెడ్ బుక్ రాజకీయాల వల్ల చట్టపాలన అనేటువంటిది ఏ విధంగా నాశనం అయిపోయింది, శాంతి భద్రతలు నిర్వీర్యమైపోయాయి, ప్రజలు ఏ విధంగా భయపడుతున్నారు, ప్రజల్లో ఏ విధంగా పోలీసు వ్యవస్థ ఒక భయోత్పాతాన్ని సృష్టించిందని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణలు అవసరం లేదు. ఈ రెడ్ బుక్ అనేటువంటిది మొట్టమొదట రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయడంతో ప్రారంభించింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షం ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి ప్రధానమైనటువంటి పార్టీలు, ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మొట్టమొదటగా ఆ రెడ్ బుక్ రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దల గురి ప్రత్యర్థులకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీల నేతల మీద ప్రారంభమైంది. ముందు వాళ్ళని టార్గెట్ చేశారు. ఈరోజు అంచెలంచెలుగా వాళ్ళని అడుగుతున్నటువంటి వాళ్ళని, ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళని, విమర్శిస్తున్నటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకుంటూ వచ్చి ఈరోజు సామాన్య ప్రజానీకాన్ని కూడా టార్గెట్ చేసేటువంటి స్థాయికి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం దిగజారిపోయింది, రెడ్ బుక్ సంబంధించినటువంటి పాలన దిగజారిపోయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. మొట్టమొదటిగా ఏం చేశారు, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి పార్టీలో ఎవరైతే ప్రధానమైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని ముందు మీరు టార్గెట్ చేశారు. ఆ తర్వాత ఏం చేశారు, సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెట్టినా, ఆ పోస్టులను ఫార్వర్డ్ చేసినా, ఏదైనా రీల్స్ పెట్టినా వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత జర్నలిస్టులు ఏదన్నా మీకు సంబంధించినటువంటి వార్తలు రాసినా, మీకు సంబంధించి వ్యతిరేకంగా ఏదన్నా వీడియోలు ఉంటే చూపించినా, లేదా వార్తలు ప్రసారం చేసినా, ప్రచురించినా జర్నలిస్టుల మీద కక్ష సాధింపులకు పాల్పడ్డారు. ఆ తర్వాత మేధావులు ఎవరన్నా పాపం డిబేట్లో కానీ, లేదా టీవీ ఇంటర్వ్యూలో కానీ, మీడియా ఇంటర్వ్యూలో కానీ ఈ ప్రభుత్వం ఈ విధంగా సరిగ్గా పనిచేయడం లేదు, ప్రజల ఆశలకి ఆకాంక్షలకు అనుగుణంగా లేదు, రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కుంటుపడ్డాయనంటే వాళ్ళ మీద, మేధావులకు సంబంధించినటువంటి ఆ వర్గాల మీద మీరు కేసులు బనాయించడం మొదలుపెట్టారు. ఇప్పుడు అంచెలంచెలుగా అది సామాన్య ప్రజలను కూడా మేము వదిలిపెట్టాం, వాళ్ళు కూడా మాకు టార్గెటే, కాబట్టి మేము ఎవరిని విడిచిపెట్టేది లేదు. మాకు రాజకీయ ప్రత్యర్థులు, సోషల్ మీడియా కార్యకర్తలు, జర్నలిస్టులు, మేధావులు వీళ్ళందరితో పాటు ఈరోజు సామాన్య ప్రజలను కూడా మేము వదిలిపెట్టేటువంటి పని ఉంటుందని చెప్పినటువంటి విధంగా ఈరోజు తయారైంది. ఈరోజు మీరు ఏ విధంగా చూస్తున్నారు, ఏదన్నా కేసు నమోదు చేయాలి అంటే పోలీస్ స్టేషన్లో సంబంధిత ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తారా? మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలో నాయకుడికి ఫోన్ చేసి ఆయన దగ్గర అనుమతి తీసుకోవాలా? ఆయన మానవుడా కాదా, చేయాలన్నా వద్దా? పోలీస్ స్టేషన్లో జరిగేటువంటిది ఏంటి, ఎవడన్నా ఫిర్యాదు తీసుకెళ్ళి అయ్యా ఈ వ్యక్తి ఫిర్యాదు తీసుకుని వచ్చాడు అని అంటే ఆ వ్యక్తి మనవాడు అయితే పక్కన పెట్టండి, మనం బాధ్యత చేద్దాం. మనవాడు కాదు అనుకుంటే మీరు ఫిర్యాదు తీసుకోకపోగా అవతల వాళ్ళని పురమాయించి ఆ ఫిర్యాదు ఇచ్చినటువంటి వాడి మీద వేరే కేసు పెట్టించి, దొంగ కేసు, అతని మీద ఎఫ్ఐఆర్ కట్టేటువంటి పరిస్థితికి ఈరోజు పోలీసు వ్యవస్థ దిగజారిపోయింది. ఇంతకన్నా దారుణమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఎప్పుడన్నా ఉన్నాయా? అంటే ఒక వ్యక్తి ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే అధికార పార్టీ నాయకుడు అనుమతి కావాలన్నా? లేదు ఒక కేసుకి స్పష్టంగా సాక్ష్యాలు ఉంటే, రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఆదేశాలు ఉంటే తప్ప ఆ కేసుని మీరు స్వీకరించరా, ఆ ఫిర్యాదును స్వీకరించరా, ఆ కేసు నమోదు చేయరా? లేదా నేరం జరిగినటువంటిగా రుజువు అవుతుంటే, నేరం కళ్ళ ముందు కనపడుతుంటే దానికి రాజకీయానికి సంబంధించినటువంటి స్థానికంగా ఉండేటువంటి అధికార పార్టీ నాయకులు అండదండలు ఉంటే తప్ప మీరు కేసు నమోదు చేయరా? వాళ్ళ ఆదేశాలతోనే మీరు పనిచేస్తుందా ఈరోజు పోలీసు వ్యవస్థ? ఇంతకన్నా దురదృష్టం ఏదన్నా ఉందా? కాబట్టి ఒక్కటే గుర్తుంచుకోవాలి, ప్రభుత్వాలు మారచ్చు, ప్రజలు భిన్నమైనటువంటి తీర్పులు ఇవ్వచ్చు, ప్రజల ఆలోచనలో మార్పు రావచ్చు, ప్రజలను మార్పు కోరుకోవచ్చు, కానీ చట్టం, రాజ్యాంగం అనేటువంటిది ఎన్నడూ మారదు. వ్యవస్థలు మారవు. వ్యవస్థలు ఏ రోజు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వ్యవస్థలు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా తమ విధుల్ని పక్షపాత వైఖరి ప్రదర్శించకుండా పారదర్శకంగా నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కనిపించడం లేదు. ఈరోజు ఎంతసేపటికి ఒకటే, ఎవరి మీద కేసులు పెట్టాలి, ఏ విధంగా అరెస్ట్ చేయాలి, ఆ కేసులకు సంబంధించినటువంటి వాళ్ళని రాత్రి వేళ ఏ విధంగా తీసుకువెళ్ళాలి, హింసించాలి, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాలి, కొళ్ళ పొడవాలి, చంపేయాలి, చివరికి చంపడానికి కూడా సిద్ధపడ్డారు. హత్య చేయడానికి కూడా పోలీసులు ఈరోజు లాకప్ డెత్కు సంబంధించినటువంటి దాంట్లో లాకప్ తీసుకెళ్ళి హత్య చేయడం, బెదిరిస్తుంటే పాపం వాళ్ళ బెదిరింపులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడడం లాంటి పరిస్థితి కనపడుతుంది. మీ విధానం ఏ విధంగా తయారైంది? మొదట ఒక రాజకీయ నాయకుడిని లక్ష్యం చేస్తారు. ఎవరైతే మమ్మల్ని ప్రశ్నిస్తారో ఆ ప్రశ్నించేటువంటి వాళ్ళు
లేదా మీకు బలంగా వ్యతిరేకంగా ఉన్నటువంటి బలమైనటువంటి నాయకుడు ఏదన్నా ఉంటే వాళ్ళని ముందు మీరు లక్ష్యం చేశారు. ఆ తర్వాత ఏం చేస్తున్నారు, వాళ్ళ మీద ఏదైనా కేసులు ఉన్నాయో వెతకమంటున్నారు. ఆ కేసులు వెతికిన తర్వాత ఒకవేళ కేసులు లేవు, వీలు లేదు, లేకపోతే ఒక కేసు మనమే తయారు చేద్దాం. ఎక్కడ చూడలే కేసులు తయారు చేసేటువంటి వ్యవస్థను చూడాలి, కేసులు పెట్టేటువంటి వ్యవస్థను చూసాం. పాత కేసులు తిరగటటువంటి వాళ్ళు ఏదన్నా ఉంటే న్యాయంగా ఉండి ఏదన్నా ఇబ్బందులు లేకుండా ఏదన్నా ప్రభుత్వం ఏదన్నా ఇబ్బందులు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.